హలో ఫ్రెండ్స్. మన సబ్స్క్రైబర్స్ నన్ను చాలా డేస్ నుండి కొన్ని డౌట్స్ అనేది అడుగుతున్నారు. అందులో ఇదొక డౌట్. ఇది చాలామంది నన్ను అడిగారు. నేను ఏదైతే టెలిగ్రామ్ ఛానల్‌లో ఇమ్మీడియేట్‌గా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టాక్స్ గురించి పోస్ట్ చేస్తూ ఉంటానో, సో వాళ్ళకొక డౌట్ అనేది ఉంది. నేను అంత తక్కువ సమయంలో ఎలా మల్టిపుల్ స్టాక్స్‌ని ట్రాక్ చేస్తున్నానని. సో ఆ డౌట్‌ని నేను ఈరోజు మీకు క్లియర్ చేస్తాను. నేనేదైతే పద్ధతి యూజ్ చేస్తానో అదే మీకు కూడా చెప్తాను. ఇంట్రాడే పర్పస్‌లో ఒక 3 స్టాక్స్‌ని ట్రాక్ చేస్తున్నారని మనం ఎగ్జాంపుల్ పరంగా తీసుకుందాము. సో, ఆ 3 స్టాక్స్‌ని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎలా ట్రాక్ చేస్తారో నేను మీకిప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. 3 స్టాక్స్‌ని ఒకదాని కింద ఒకటి ఉంచుకోవడం జరుగుతుంది. సో, ఆ ప్రైజెస్‌ని వాళ్ళు ట్రాక్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఫ్రెండ్స్, చార్ట్స్‌ని చూడాలంటే మాత్రం వాళ్ళు ఒకదాని తర్వాతే ఒకటి చూస్తూ ఉంటారు. సో, దానివల్ల చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్ అండ్ వాళ్ళేదైతే టార్గెట్స్ పెట్టుకున్నారో ఫ్రెండ్స్, అక్కడి వరకొచ్చాక బై చేద్దాం, లేకపోతే అక్కడి వరకొచ్చాక సెల్ చేద్దాం. ఇలాంటి టార్గెట్స్ ఏవైతే పెట్టుకుంటారో అవి చాలా వరకి మిస్ అవుతూ ఉంటాయి. వాళ్ళ ఎంట్రీస్ అనేవి మిస్ అవుతూ ఉంటాయి. సో, ఆ ఎంట్రీస్ మిస్ అవ్వకుండా మీరు 3 స్టాక్స్‌ని ఒకేలా ఎలా ట్రాక్ చేయొచ్చో, 3 కాకుండా మీరు ఇంకా కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. కాకపోతే మీకు ఎక్స్‌పీరియన్స్ అనేది రావాల్సుంటుంది. మీరొకవేళ ఒక చార్ట్‌ని ఇంకొక స్టాక్‌కి రిలేట్ చేసి చూస్తే మీకు ప్రాబ్లమ్ అవుతుంది. లాస్ ఒస్తుంది. సో, మీకు ఎక్స్‌పీరియన్స్ వస్తున్న కొద్దీ మీరు స్టాక్స్‌ని యాడ్ చేస్తూ వెళ్ళొచ్చు ఒకే చార్ట్ పైన. కాకపోతే నా సజెషన్ ఏంటంటే, మీరు స్టార్టింగ్‌లో 2 లేదా 3 ఇంతకంటే ఎక్కువ వద్దు ఫ్రెండ్స్. మాక్సిమం 2 బెటర్‌గా ఉంటుంది. 2 స్టాక్స్‌ని మీరు ఒకేసారి అనాలిసిస్ చేయండి. మీకు ఎక్స్‌పీరియన్స్ వస్తున్న కొద్దీ యాడ్ చేస్తూ వెళ్ళొచ్చు. ఒకవేళ మీరు ఫస్ట్ టైమ్ ఛానల్‌ని విజిట్ చేసి ఉంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం నేను ఎవ్రీడే ఒక ఇంట్రెస్టింగ్ లెర్నింగ్ వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, మన ఛానల్‌లో చాలా ఇంట్రెస్టింగ్ లెర్నింగ్ వీడియోస్ ఉన్నాయి. మీ ట్రేడింగ్‌కి ఇవి చాలా ఉపయోగపడతాయి. ఏవైతే బయట మార్కెట్స్‌లో మీకు మనీ తీసుకొని నేర్పిస్తారో ఫ్రెండ్స్, అవన్నీ నేను మీకిక్కడ ఫ్రీగా నేర్పడం జరుగుతుంది. వీడియోస్ చాలా ఉన్నాయి. మీకు అలాంటివి చూడండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఎవరికైతే స్టాక్ మార్కెట్ పైన ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి ఛానల్ గురించి చెప్పండి. మీకిక్కడ కంటెంట్ నచ్చితేనే చెప్పండి ఫ్రెండ్స్. టెలిగ్రామ్, ట్విట్టర్ అకౌంట్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇవ్వడం జరిగింది. మన ఛానల్‌కి బ్లాగ్ స్పాట్ అకౌంట్ కూడా ఉంది ఫ్రెండ్స్. బ్లాగ్ స్పాట్‌ని యూజ్ చేసుకోండి. కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇవ్వడం జరిగింది. వాట్సాప్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా కాల్స్ రావడం వల్ల అందరికీ ఆన్సర్ ఇవ్వలేకపోతున్నాను. సో, వాట్సాప్ చేయండి. టెలిగ్రామ్ మీరు చేయొచ్చు, లేదా ఈమెయిల్ కూడా మీరు చేయొచ్చు. వీలైనంత తొందరలో మీకు రిప్లై అనేది వస్తుంది. ఇప్పుడు మనం వీడియోలోకెళ్దాం. ఫ్రెండ్స్, నేను ఇన్వెస్టింగ్.కామ్ వెబ్‌సైట్‌ని చాలా ఉపయోగిస్తాను. స్టాక్స్‌ని అనాలిసిస్ చేయడానికి, చార్ట్స్ కోసం, వీటన్నిటి కోసం నేను ఇన్వెస్టింగ్.కామ్‌ని యూజ్ చేస్తాను. ట్రేడింగ్ వ్యూ ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ చార్ట్స్‌ని నేను చాలా తక్కువగా చూస్తాను. ఇన్వెస్టింగ్.కామ్‌నే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను ఫ్రెండ్స్. స్టూడెంట్స్‌కి కూడా నేను అదే చెప్తూ ఉంటాను. మీలో కూడా చాలామంది ఇది యూజ్ చేస్తూ ఉంటారు. సో, స్టాక్‌ని అనాలిసిస్ చేయడానికి ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ పర్పస్‌లో ఇక్కడ రిలయన్స్ ఇండస్ట్రీస్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ని నేను అనాలిసిస్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో, నార్మల్లీ చాలామంది చేసే తప్పేంటంటే, డైరెక్ట్‌గా ఇక్కడికొస్తారు. ఈ కాలమ్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ని టైప్ చేస్తారు. ఆ చార్ట్‌ని ఓపెన్ చేసి అనాలిసిస్ చేస్తారు. రిలయన్స్ ఇండస్ట్రీ స్టాక్ ఏదైతే మీకు చార్ట్ కనిపిస్తుందో, అది వెళ్ళి మీకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చార్ట్ ఓపెన్ అవుతుంది. మీకిక్కడ ఒకవేళ మీరు ఇంట్రాడే చేస్తూ ఉంటే ఫ్రెండ్స్, మళ్ళీ మీరు రిలయన్స్ ఇండస్ట్రీ స్టాక్‌ని అనాలిసిస్ చేయడానికి మళ్ళీ ఈ స్టాక్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసి మీ టైం అనేది వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. సో, ఇప్పుడు మీకు డబుల్ స్టాక్స్‌ని ఒకేసారి ఎలా అనాలిసిస్ చేయవచ్చో నేనిప్పుడు మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, మీకు ఎక్స్‌పీరియన్స్ అనేది రావాలి. ఫస్ట్ మీరు ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేయండి. బ్యాక్ టెస్ట్ చేయండి. తరువాతే మీరు ట్రేడ్స్ అనేది తీసుకోండి. ఫ్రెండ్స్, మీరు రైట్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కంపేర్ ఆర్ యాడ్ సింబల్ అని వచ్చింది కదా, మీరు దీన్ని క్లిక్ చేయండి. మీకు ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని టైప్ చేయండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ని మీరు టైప్ చేయగానే మీకు ఇక్కడ రెండు స్టాక్స్ గ్రాఫ్స్ ఒకే దగ్గర ఓపెన్ అయ్యాయి కదా ఫ్రెండ్స్. మీకు సెకండ్ స్టాక్ ఏదైతే ఉందో మీరు దీన్ని లైన్లో ఓపెన్ చేసుకోవచ్చు, లేదా మీకు ఇక్కడ స్టైల్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. లైన్ విత్ బ్రేక్స్, హిస్టోగ్రామ్, క్రాస్, ఏరియా, ఏరియా విత్ బ్రేక్స్, కాలమ్స్, సర్కిల్స్, ఇలా మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ చార్ట్స్ని ఒకేసారి అనాలిసిస్ చేయవచ్చు ఫ్రెండ్స్. రెండు స్టాక్స్ కాకుండా మీరు థర్డ్ స్టాక్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సేమ్ పద్ధతిని ఉపయోగించండి. పిడిలైట్ ఇండస్ట్రీస్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. మీకు ఇక్కడ థర్డ్ స్టాక్ కూడా రావడం జరిగింది కదా. మీరు హైలైట్ చేయాలనుకుంటే జస్ట్ సెట్టింగ్స్లోకి రండి అండ్ కలర్ చేంజ్ చేయాలనుకుంటే ఏదైనా కలర్ మీరు ఉంచుకోవచ్చు. మీకు అనుకూలంగా మీకు ఏదైతే ఈజీగా అనిపిస్తుందో మీరు అలా చూస్ చేసుకోవచ్చు. ఏదైతే ఇక్కడ మీకు లైన్స్ కనిపిస్తున్నాయో అవి మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ చార్ట్ ఫ్రేమ్స్ కూడా మీరు ఇక్కడ ఉపయోగించవచ్చు.
సో ఇలా నేను తక్కువ సమయంలో మల్టిపుల్ స్టాక్స్ని ఒకేసారి అనాలిసిస్ చేసి మీకు నేను చెప్తూ ఉంటాను. సో దీనివల్ల ఎంట్రీ ఎగ్జిట్స్ కూడా మిస్ అవ్వకుండా ఉంటాయి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఇక్కడ రిలయన్స్ స్టాక్ని నిఫ్టీతో కంపేర్ చేసి చూడాలని అనుకుంటే మీరు ఇక్కడికి రండి ఫ్రెండ్స్. మీకు ఇక్కడ సెకండ్ కాలం కనిపిస్తుంది కదా, ఇందులో మీరు థర్డ్ ఆప్షన్ని క్లిక్ చేసి ఇక్కడ నిఫ్టీ అని క్లిక్ చేయండి. నిఫ్టీ అని టైప్ చేయండి. సో మీకు పైన నిఫ్టీ గ్రాఫ్ వస్తుంది, కింద రిలయన్స్ ఇండస్ట్రీ గ్రాఫ్ అనేది వస్తుంది. ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది, కాకపోతే మెసేజెస్ ఎవరైతే చేశారో ఫ్రెండ్స్ వాళ్ళ కోసం అండ్ బిగినర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఈ వీడియో అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీరు రిలయన్స్ స్టాక్ని ఇంత ఈజీగా నిఫ్టీతో కంపేర్ చేసి చూడొచ్చు ఫ్రెండ్స్. రిలయన్స్ అండ్ నిఫ్టీ దాదాపు ఒకే మూమెంట్లో ఉంటాయి. రిలయన్స్ వెయిటేజ్ ఎక్కువ కాబట్టి నిఫ్టీలో మనకి ఈ స్టాక్ మూమెంట్ అనేది మార్కెట్తో అనుకూలంగా ఉంటుంది. ఇది చాలామందికి తెలుసు. సో నేను ఇలా ఒకేసారి 3-4 స్టాక్స్ని అనాలిసిస్ చేసి మీకు ఇమ్మీడియట్గా పోస్ట్ అనేది చేయడం జరుగుతుంది టెలిగ్రామ్స్లో. సో ఇదే నా సీక్రెట్ ఫ్రెండ్స్. ఇందులో రాకెట్ సైన్స్ ఏమీ లేదు, మీకు చాలా సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు ఇప్పటి నుండి సేమ్ నేను చేసే పద్ధతిలోనే మీరు కూడా చేయొచ్చు, కాకపోతే ఫస్ట్ కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయండి. గ్రాఫ్స్ ప్రాబ్లమేటిక్గా ఉంటాయి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు అక్కడ క్యాండిల్స్తో రావు. సో అందుకే క్యాండిల్స్ని ఫస్ట్ ఎవరైతే క్యాండిల్స్తో చూడడం అలవాటు చేసుకున్నారో వాళ్ళు ఫస్ట్ లైన్ అండ్ హిస్టోగ్రామ్ ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, అందులో మీరు చూడడం అలవాటు చేసుకోవాలి. అందుకే మిమ్మల్ని నేను బ్యాక్ టెస్ట్ చేయండి అని ముందే చెప్పడం జరిగింది. అలవాటు అయ్యాక మీరు ట్రేడ్స్ అనేది చాలా ఈజీగా తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. షార్ట్ వీడియో బట్ చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. మీ టైం అనేది చాలా సేవ్ అవుతుంది. ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటాయి. మీకు ఈ వీడియోలో ఏదైనా కొత్తగా నేర్చుకోవడానికి దొరికితే ఖచ్చితంగా లైక్ చేయండి అన్న కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. investing.comని మీకు ఎలా యూస్ చేయాలో తెలియకపోతే నా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ఆ టాపిక్ పైన కూడా ఒక వీడియో అనేది పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్, ట్విట్టర్ అకౌంట్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్. నా ట్రేడ్స్ గురించి అండ్ ఇంకా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ గురించి నేను ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఛానల్ని కొంత ప్రమోట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్, రిలేటివ్స్కి ఛానల్ గురించి చెప్పండి. మీకు కంటెంట్ నచ్చితేనే చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం నేను ఎవ్రీడే ఒక ఇంట్రెస్టింగ్ లెర్నింగ్ వీడియో పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. మీ లైక్స్, కామెంట్, షేర్స్ నాకు చాలా మోటివేషన్ ఇస్తాయి. మీ సబ్స్క్రిప్షన్ నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.